హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను డెలివరీకి అయితే కనుక ఇంటికి వెళ్తున్నాను అనమాట. అంటే 7th మంత్లో వెళ్తారు కదా, అదేవిధంగా నేను 7th మంత్ లాస్ట్ అనమాట. లాస్ట్ డేస్లో అయితే కనుక ఇంకొక 1 వీక్లో అలాగే 8th మంత్ వచ్చేస్తుంది. ఇంటికి అయితే వెళ్తున్నాను, రెడీ అవుతున్నాను అనమాట. ఇక్కడైతే బావగారు అయితే కనుక మార్నింగ్ లెగ్సారు. మార్నింగ్ లెగ్సి ఈ విధంగా కర్రీస్లోకి ఉల్లిపాయలు ఇవి అయితే కనుక కట్ చేస్తున్నారు అనమాట. అందరూ కూడా మార్నింగే లేచిపోయారు అనమాట. మనీ, అత్తమ్మ, బావగారు వీళ్ళందరూ కూడా మార్నింగ్ అయితే కనుక లెగిసారు. అంటే 5:30 కల్లా లేచిపోయారు. కాకపోతే లెగ్స్ కర్రీస్ ఇవన్నీ కూడా వండుతున్నారు అనమాట. నేనైతే కనుక లెగలేకపోయాను. 7:30 అయిపోయింది నేను లేచేసరికి. ఇప్పుడైతే కనుక పెద్ద బాయిలర్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కనుక. ఆ పెద్ద బాయిలర్ అయితే కనుక తీసుకొచ్చి ఈ విధంగా పెద్ద బాయిలర్ని ఉడకబెడుతున్నారు అనమాట, కుక్కర్లో పెట్టేసి. తర్వాత నేనైతే కనుక లెగిసిన తర్వాత ఈ విధంగా వంటగదిలోకి వచ్చి ఆ టైంలో ఏంటంటే అత్తమ్మ గారెలు అయితే వేస్తున్నారు అనమాట. గారెలు, చికెను, తర్వాత చేపలు ఇవన్నీ కూడా వండారు. అంటే మార్నింగే పంతులు గారు టైం చెప్పారనమాట. 11:30 కల్లా నేను అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవాలి, ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలి అని చెప్పేసి అయితే చెప్పారు. అందుకని అత్తమ్మలు అయితే కనుక మార్నింగ్ 5:30 కల్లా లేచి కర్రీస్ అయితే కనుక వంట అయితే కనుక చేస్తారనమాట. ఇక్కడైతే బావగారు కర్రీస్లోకి కావాల్సినవన్నీ కనుక తీస్తారు. ఇక్కడ మామయ్య గారు పొద్దున్నే లేస్తారనమాట. ఆ తర్వాత నేను లావడం వల్ల ఏమైందంటే జాకెట్ పట్టట్లేదని అత్తమ్మ అయితే కనుక కుట్లు ఉపదేస్తున్నారు. తర్వాత ఇక్కడ దేవాన్ని చూసారా, బుడ్డోడు కూడా పొద్దున్నే లేచిపోయాడు అనమాట. మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. మీరు కూడా హాయ్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. తర్వాత కుక్కర్లో అయితే కనుక పెద్ద బాయిలర్ని ఉడకబెడుతున్నారు కదా. తర్వాత ఈ పక్కన ఏంటంటే కర్రీ వండుతున్నారు అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ మీకు తెలుసు కదా. ఆయిల్ అంతా కూడా మగ్గిన తర్వాత ఉడికిన చికెన్ అంతా కూడా వేస్తారు. ఇక్కడ ప్రసాద్ అనమాట, తమ్ముడు చేపలు అయితే కనుక తీసుకొచ్చాడు అనమాట. చేపల కూర వండడానికి ఈ విధంగా చేపలు తీసుకొచ్చిన తర్వాత దీన్ని కూడా అంతే శుభ్రంగా కడిగి చేపల కూర అయితే కనుక వండుతున్నారనమాట. ఇక్కడైతే బావ, దేవంశు, మామయ్య గారు అనమాట, ముగ్గురు హాయ్ చెప్తున్నాను అనమాట. చూసారు కదా, ముద్దు ఉమ్మ పెట్టమని కానీ చక్కగా పెడతాడు బొడ్డాడైతే కనుక. తర్వాత నాకైతే కనుక ఆకలి అవుతుంది, అంటే వంట అయ్యేసరికి లేట్ అవుద్ది అని చెప్పేసి గారెలు అయిపోతే మామూలుగా గారెలు అయితే కనుక తింటున్నాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే అత్తమ్మ వాళ్ళు చేపల కూర ఎక్కువ వండుతున్నారు. మామూలుగా చేపలు, ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్టు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆయిల్ ఇవన్నీ వేసేసి కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ పోయాలి. అలాగే చింతపండు పులుసు కూడా పోయాలన్నమాట. కాకపోతే చింతపండు పులుసు పోసింది అయితే కనుక వీడియో తీయలేదు, మిస్ అయిపోయింది అనమాట. తర్వాత ఇలాగా పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తే చక్కగా అయిపోద్ది అనమాట. కూర మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడైతే కనుక బాగా నాకు స్నానానికి అయితే కనుక బాత్రూంలో నీళ్ళు అయితే కనుక పెడుతున్నాను అనమాట. తర్వాత నేనైతే స్నానం చేస్తాను. ఆ తర్వాత బాగా ఏంటంటే బుడ్డోడికి స్నానం చేపిస్తున్నాను. ఈలోపు అంతా మేము రెడీ అవుతున్న లోపు మా అమ్మ, నాన్న కూడా వచ్చేసారనమాట. తర్వాత ఇక్కడైతే కనుక రెడీ అయిపోయిన తర్వాత దేవుడికి అయితే కనుక నేను బాగా దండం పెట్టేసుకుంటున్నాం అనమాట. ఇక్కడైతే కనుక దేవుడి బొట్టు ఉంటే దేవుడి బొట్టు పెట్టుకుంటున్నాము. వంట ఇదంతా అయ్యేసరికి చాలా టైం అయిపోయింది. అప్పటికే 10:30 అయిపోయింది అనమాట. తర్వాత ఇక్కడ అత్తమ్మ అక్షింతలు అయితే కనుక మామూలుగా దేవుడి అక్షింతలు ఉంటే నాకు, మనీకి ఇద్దరికి కూడా అక్షింతలు అయితే కనుక వేస్తారనమాట. తర్వాత ఇక్కడైతే కనుక కింద జరిగిందనమాట. పైన అంటే కొంచెం 2nd ఫ్లోర్లో ఉంటాం కాబట్టి మా అమ్మ వాళ్ళు ఎక్కలేరు అని చెప్పేసి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్పేసి ఎక్కలేరు అని చెప్పేసి కింద అయితే కనుక చేశారనమాట. కింద అయితే ఈ విధంగా ఉంటుంది, అంటే పూర్తి అవ్వలేదు అనమాట. పైన 2 పూర్తయినాయి. తర్వాత ఇలాగా అక్షింతలు వేస్తారు. అంటే అత్తమ్మ వల్ల ఏంటంటే శ్రీమంతం అనేది జరుపుకోకూడదు అని చెప్పేసి ఉందనమాట. కాబట్టి శ్రీమంతం జరుపుకోలేదు. మామూలుగా సింపుల్గా అయితే కనుక ఈ విధంగా ఇంట్లో వాళ్ళతోనే ఈ విధంగా సరదాగా అయితే కనుక చేసుకున్నాము. అంటే అమ్మ వాళ్ళు సలివిడి, అరటిపళ్ళు, స్వీట్లు అవి తీసుకొచ్చారు. అవి నా ఒళ్ళో పెట్టి తర్వాత ఇంటి దగ్గర వాళ్ళకి పనిచేసి మేమైతే కనుక వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ మనీ, బావగారు వీళ్ళు కూడా అక్షింతలు వేస్తున్నారు. తర్వాత బావ కూడా బొట్టు పెట్టి తర్వాత అక్షింతలు అయితే కనుక వేస్తున్నారు అనమాట. ముందైతే అత్తమ్మ, మామయ్య గారు వేసారు. తర్వాత అమ్మ, నాన్న, తర్వాత ఇలా వరుసగా అందరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించారు అనమాట. ఏంటంటే శ్రీమంతం అది లేదు కాబట్టి కొత్తవి ఏమి కూడా వేసుకోకూడదు అని చెప్పేసి అన్నారనమాట. దాని గురించి కొత్తవి అయితే కనుక చీర అవేమి తీసుకోలేదు. ఇవి వచ్చేసి ఎంగేజ్మెంట్ శారీస్ అనమాట.
ఇలా సింపుల్గా అయితే కనుక చక్కగా జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. మ్యాక్సిమం కొంతమంది ఇళ్ళల్లో ఏంటంటే ఇలాగా ఉండదన్నమాట శ్రీమంతం అది. తర్వాత పద్మశ్రీ అక్షంతలు వేయకూడదు, నాకన్నా చిన్నది కాబట్టి అక్షంతలు వేయలేదన్నమాట. తర్వాత బొడ్డోడు కూడా వచ్చాడు. ఫోటో దిగుదాం అంటే అసలు ఫోటో దిగడానికి నుంచోలేదన్నమాట. ఇలా అల్లరి చేస్తూనే ఉంటాడు. తర్వాత అందరూ అక్షంతలు వేయడం అన్నీ అయిపోయిన తర్వాత మామూలుగా నేనైతే కనుక లేచి ఇలా మామూలుగా దండం పెట్టాను అనమాట. అందరికీ కూడా దండం పెట్టి అక్షంతలు అయితే కనుక వేయించుకున్నాను. కానీ నాకైతే ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే 7th month వెళ్ళిపోయి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ 3 నెలలకో 5 నెలలకో వస్తాను కదా, అందుకనే కొంచెం బాధ అనిపించింది అనమాట. అయితే అమ్మ వాళ్ళు తీసుకొచ్చినాయి అనమాట. మామూలుగా పంచుతారు కదా సలివిడి, అవన్నీ కూడా దాని గురించి సలివిడి, అరటిపళ్ళు, ఆకు ఒక్క, లడ్డూలు, తర్వాత పసుపు కుంకుమ, ఇవన్నీ కూడా పువ్వులు, ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళు అయితే కనుక తీసుకొచ్చారనమాట. ఈ విధంగా ఫస్ట్ అయితే కనుక ఇవన్నీ బయట పెట్టేసి తర్వాత ఆంటీ కూడా ఆశీర్వదించడానికి అయితే కనుక ఆంటీ దగ్గరికి వెళ్ళి అక్షంతలు అయితే కనుక వేయించుకున్నాను. తర్వాత ఆశీర్వాదం ఇవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ కిందకైతే వెళ్ళిపోయే టైం అయితే కనుక అంటే మామూలుగా 11:30 కల్లా బయటకైతే కనుక వెళ్ళిపోవాలి. అప్పటికే 11:15 అయితే అయిపోయిందనమాట. ఆ తర్వాత అందరం కూడా భోజనాలు అయితే కనుక చేసాం అనమాట. ఇక్కడైతే కనుక బాగా పొద్దున్న నుంచి ఏమీ తినలేదని నేనైతే కొంచెం రైస్ అవి కొన్ని కూడా తినిపించాను. తర్వాత బావగారు అయితే కనుక వడ్డిస్తున్నారు అనమాట. నిజంగా చాలా బాగా వడ్డించారని అమ్మోళ్ళు అయితే కనుక ఇంటికి వచ్చిన తర్వాత కూడా చెప్తున్నారు. చేపల కూర, తర్వాత గారెలు, చికెను, ఇవన్నీ కూడా చేశారనమాట. అవన్నీ కూడా మేము వెళ్ళిపోయే ముందు తినేసి తర్వాత వెళ్ళాం అనమాట. ఇక్కడైతే మామయ్య గారు కూడా చిన్నమ్మ అందరం కూడా కిందే తినేసాం అనమాట. అన్నీ కూడా కిందకి తీసుకొచ్చేసారు. మళ్ళీ పైకి వెళ్ళి ఇవన్నీ కూడా ఎందుకులే అని చెప్పేసి అన్నీ కూడా కిందకి తీసుకొచ్చేసారు. ఇక్కడ బొడ్డోడు కూడా వడ్డిస్తున్నాడు చూడండి. రెడీ అయ్యేసరికి 10:30 అయిపోయింది. 10:30 నుంచి 11:30 లోపల 1 అవర్లోనే అన్నీ కూడా కూర్చోబెట్టడం, నన్ను సలివిడి ఒళ్ళో పెట్టడం, తర్వాత ఆశీర్వాదాలు తీసుకోవడం, తర్వాత భోజనం, ఇవన్నీ కూడా 1 అవర్లోనే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. అవుతుందో లేదో అని చెప్పేసి టెన్షన్ అనిపించింది, కానీ చక్కగా టైంకి అన్నీ కూడా చక్కగా అయిపోయాయి. ఇక్కడైతే కనుక బావగారు, అత్తమ్మ, తర్వాత ప్రసాద్, వీళ్ళందరూ కూడా భోజనం అయితే కనుక చేస్తున్నారనమాట. నాకైతే శ్రీమంతం జరగలేదు అనే బాధ అయితే కనుక లేదనమాట. ఎందుకంటే శ్రీమంతం ఎలా అవుతుందో అదే విధంగా నాకు అయింది అనిపించింది. నాకైతే బాగా అనిపించింది అనమాట. తర్వాత ఇక్కడైతే కనుక కారులో వెళ్తున్నాం అనమాట. బావ అయితే కనుక దించకూడదని చెప్పేసి అన్నారు, రాకూడదని. దాని గురించి ప్రసాద్ అయితే కనుక మా అందరిని అయితే కనుక ఇంటి దగ్గర కారులో అయితే కనుక డ్రాప్ చేశాడు. నిజంగా ఎందుకో కానీ వెళ్ళేటప్పుడు అయితే కనుక నాకు కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి, కానీ ఎవరికి కనిపించలేదు అనమాట. కొంచెం ఏడుపు అయితే కనుక వచ్చింది. తర్వాత అమ్మ కూడా కొంచెం ఎమోషనల్ అయింది, కాకపోతే ఎవరికి కనిపించలేదు. ఏంటంటే డెలివరీ డేట్ దగ్గరికి వస్తుంది అని చెప్పేసి మా అమ్మకి అయితే భయం వేస్తుందంటే ఇంటికి వచ్చిన తర్వాత అయితే కనుక చెప్పింది. ఈ విధంగా అయితే కనుక నేను ఇంటికి వెళ్ళేటప్పుడు శ్రీమంతం లాగానే ఈ విధంగా అత్తమ్మలు అయితే కనుక ఎక్కువ మందిని పిలవకపోయినా సరే ఇంట్లో వాళ్ళందరితో చక్కగా మంచిగా అయితే కనుక జరిగింది. అందరం కూడా చక్కగా హ్యాపీగా అయితే కనుక ఫీల్ అయ్యాం అనమాట. తర్వాత అత్తమ్మ ఎదురొచ్చారు. తర్వాత ఈ విధంగా ఇంటికి అయితే కనుక వెళ్ళిపోతున్నాం అనమాట. దగ్గరే అనమాట, ఎక్కువ దూరం ఏం కాదు, దగ్గరే. అయితే ఇల్లు కూడా వచ్చేసింది. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ విధంగా లోపలికి అయితే కనుక వెళ్ళిపోతున్నాం అనమాట. వాయిస్ కొంచెం అర్థం కాకపోతే ఏమనుకోవద్దు, ఎందుకంటే కొంచెం ఎక్కువ మాట్లాడితే కొంచెం ఆయాసం అనేది కొంచెం లైట్గా వస్తుంది అనమాట. దానివల్లే వాయిస్ సరిగ్గా ఉండట్లేదు ఈ మధ్య. ఇంటికైతే వచ్చేసాం అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత కాళ్ళు అది కడుక్కొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాం. సింపుల్గా చక్కగా బాగా జరిగిందనమాట. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి. ఖచ్చితంగా డెలివరీ మంచిగా జరగాలి నాకు అని చెప్పేసి తప్పకుండా నన్ను అయితే కనుక బ్లెస్ చేయండి. నాకు కొంచెం భయంగా అనిపిస్తుంది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.